పెద్దలు, కామ్రేడ్స్, కగారుకు వ్యతిరేకంగా యుద్ధం వద్దు, శాంతి కావాలి, చర్చలు కావాలని పోట్లాడుతున్న దానికి కావాలని ఆకాంక్ష కలిగి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందుగా వందనాలు తెలియజేస్తూ, ఈ విషయంలో ఇంతకుముందే వక్తలందరూ చెప్పినట్లుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారనే విషయాల్ని చాలా చెప్పారు. రాజ్యాంగంలో 1 నుంచి 30 దాకా ఉన్న విషయాల్ని వాళ్ళు వదిలేస్తారు, 30 తర్వాత ఉన్న విషయాల్ని వాడుకుంటున్నారు. 526 ఉందనుకోండి, ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు, ఇంకా ఆస్తి హక్కులు అనేకం వాడుకుంటున్నారు. అందుకే ఈ రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు చేసిన ప్రమాణాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘిస్తున్నారనే విషయాన్నే మనం నొక్కి ఒక్కానిచ్చేది. మీరు దానికే చెప్పి ప్రమాణం చేసి రాజ్యాధికారానికి వచ్చారు కదా, దాన్ని ఎందుకు అమలు జరపట్లేదు అనేది మన ప్రశ్న. ఈ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు అమలు జరగకుండా అన్ని హక్కులు అరిస్తున్నారు. ఎట్లాంటి హక్కులు అరిస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా మీ అందరికీ తెలుసు. ఆదివాసీలనే ఎందుకు 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్నది ఎందుకు, అయినా దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? 170 ఎట్లొచ్చింది? నక్సల్వీరి తర్వాత శ్రీకాకుళ కొండలను ఎరుపెక్కిన తర్వాతనే 170 వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి యాద్ చేసుకోండి. 95లో పంచాయతీరాజ్ చట్టం వచ్చింది ఆదివాసీలకి. దాని ప్రకారం ఏ పంచాయతీ పరిధిలోనైనా అక్కడ సమావేశం జరగకుండా, ప్రజా సమావేశం జరగకుండా ఏది తీసుకోవడానికి కానీ ఏం చేయడానికి కానీ వీల్లేదు, కలెక్టర్ కానీ ఎవడికి కానీ. మరి అయినా వీళ్ళు ఇష్టారాజ్యంగా వాటన్నిటిని వాళ్ళ కాళ్ళ కింద ఉన్నా, వాళ్ళ గుడిసెల కింద ఉన్నా, వాళ్ళ గూడు కింద ఉన్నా, వాళ్ళ పోడు కింద ఉన్న ఖనిజ సంపదల్ని కాజేయటానికే, వాళ్ళు లేకుండా చేయడానికి కావాల్సిన కుట్రలు చేస్తున్నారు. అందుకే ఆదివాసీల్ని సల్వాదురం పేరుతోటైనా ఏ పేరుతోటైనా వాళ్ళని నిలగొడుతున్నారు. ఇందాక పద్మ ఉంటే కదా, పద్మ వెళ్ళిపోయింది బహుశా. పద్మ మేమందరం కూడా గతంలోనే ఒకసారి ఏటూరు నాగారం ఏరియా అంతా తిరిగితే వేలాది మంది పారిపోయి వచ్చారు సల్వాదురం గొడవలప్పుడు. ఎందుకమ్మా వచ్చారు అంటే భయపడి. ఇక్కడేం చేశారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి? కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా మాట్లాడిన కేసీఆర్ ప్రభుత్వం 2015 మే 25వ తారీఖున మేము ఒక 10,000 మందితోటి ఊరేగింపు తీసినాం ఆదివాసీలతోటి. చేసి ఆదివాసీలకు పట్టాలు ఏంటంటే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఏంటంటే, అదేంటి బ్రదర్ 2014 మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పటిదాకా ఇచ్చేద్దామన్నాడు. ఊరి అటు ఇవ్వడం కుదరదండి, చట్టం కదా, మీ ఇష్టం కాదు కదా అంటే, నేను చూసుకుంటా అన్నాడు. కానీ 2015 ఆగస్టులోనే నాతో సహా 88 మంది మీద కేసు పెట్టారు. 85 మంది గుండాల మండలంలో కేసు పెట్టారు, కచ్చెనపల్లి అనే విలేజ్లో. అందులో 6 చచ్చిపోయినా ఇప్పుడు వారెంట్ పట్టుకొని నా కోసం తిరుగుతున్నారు. ఏమిటి వీళ్ళు చేసిన నేరం అంటే, భూమి దున్నుకున్నారు, ఆ పంటని పీకేస్తున్న వరిసా కూలీలను తీసుకొస్తుంటే వాళ్ళు ఎల్లగొట్టారు, పంపించారు. అందుకు ఆర్మ్స్ యాక్ట్ 120 అన్ని పెట్టి కేసులు పెట్టారు. ఇవి వర్గ స్వభావం వాళ్ళది. మాటలు కోటలు దాడతాయి, కాలు గడప దాటదనే సామెతలాగా వాళ్ళు అది అమలు జరుపుతున్న తీరు. నేను ఫస్ట్ అరెస్ట్ అయింది జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా ఆయన వస్తుంటే రైల్వే స్టేషన్లో నిరసన చెప్తూ 70 ఏళ్ళు అరెస్ట్ అయినా. నా మొదటి అరెస్ట్ అది. అట్లా అప్పుడు కూడా 300 మందిని చంపేశారు. కాలోజీ మా ఏరియాకి వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు, లేదా మేము ఇల్లెందు ఆ ప్రాంతంలో పోయి, లేదా 70 ఏళ్ళలో ఇక్కడ జరిగిన పౌర హక్కుల మీటింగ్ వచ్చినప్పుడు విన్నాం అసలు ఎందుకు చంపుతున్నారనే విషయాల్ని. మరి ఇవాటికి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మారలేదు, అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ ఇక ఆదివాసుల్ని కగార్ అనే పేరుతోటి గాడిది కొడుకు పెట్టిన అంశాన్ని మొదటి రోజు ఏం చేసిండు, ఎవరిని కాల్చిండు? 6 సంవత్సరాల పిల్ల మావోయిస్ట, 6 సంవత్సరాల పిల్ల తిరుగుబాటుదారు రాలా, 6 నెలలు, 6 సంవత్సరాలు కూడా కాదు, 6 నెలలు పాపని హత్య చేసిన దుర్మార్గాన్ని ఏమందాం? ఆ తర్వాత మాకేం సంబంధం లేదని మాట్లాడుతున్నారు. మరి ఎవరిని నిన్న చర్చలే లేవంటుండు. మరి ఇంతకుముందే అందరు చెప్పారు చర్చల సాంప్రదాయం ఏముంది, ఎందుకు చర్చించాలి అనేది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్లా? ఈ విషయాల మీద మనం అందరం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఏమంటుండు, ఇక మార్చి తర్వాత 2026 మార్చి తర్వాత నక్సలైట్ అనేవాడు ఈ దేశంలో ఉండకుండా చేస్తాడట. వాడు కాదు, వాడు అబ్బా వచ్చినా కానీ చేయలేడు. వాడు అబ్బాయినా వాడు అబ్బకి వారసుడైన హిట్లర్ గాడే పోయిండు. మూల భాషలండి, మనందరికీ బువ్వ పెట్టోళ్ళు, మనందరిని బతికించిన వాళ్ళు, మనందరిని పుట్టించిన వాళ్ళు, మన తాత ముత్తాతలు అక్కడే ఉన్నారనే విషయాన్ని ఒకసారి చరిత్ర పుటల్లో తిరిగే చూసుకుందాం. నా అనుభవాన్ని చెప్తున్న ఒక చిన్న విషయాన్ని, 1976 or 7లో నేను గడ్డ వెంకటరామయ్య గారిని ఆయన్ని కలవడానికి పోయిన బయ్యారం.
ఖమ్మం నుంచి. పోతే నేను పోయినా ఆయనతోటి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది పెద్ద మనిషి. ఈలోపే పోలీసులు వచ్చారు. పోలీసులు వస్తే నాకు 1, 2 పడ్డాయి. అమ్మో ఎట్లన్నా అని ఇట్లా వణికిపోతుంటే, ఏం బయలుదేదురా నేనున్నా నా అనుకుంటురా అన్నాడు. అని గుట్టెక్కిచ్చిండు. గుట్ట మీద మేము కూర్చొని ఆయన పొజిషన్ తీసుకున్నాడు, నేను ఆయన వెనక కూర్చొని ఉన్నా. పోలీసు వాళ్ళు తిరిగారు, 50 మంది దాకా వచ్చారు, తిరిగారు, వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోలే, తిరిగే క్రమంలోనే ఒకడు కింద పడ్డాడు, ఒకడు పడిపోయింది పోలీసువాడు. మొన్న కర్రెగుట్ట మీద పడ్డట్టే పడ్డారు పోలీసు వాళ్ళు. అప్పుడు కూడా పడితే వాడిని ఎత్తుకొని ఊర్లో తీసుకెళ్ళాను. ఊర్లో తీసిపోయి నేను ఎవరింటికన్నా అయితే నా బ్యాగ్ పడేసి వచ్చినో అన్న దగ్గరికి, ఆ ఇంటికే తీసిపోయారు. ఆ ఇంటికి తీసిపోతే ఆమె ఏం చేసిందంటే మొహం మీద నీళ్ళు చల్లి జావ పోసి వాడిని బతికిచ్చి పంపించింది. రాత్రి అయిన తర్వాత నేను అక్కడికి పోయేటప్పుడు నన్ను తీసిపోయే పిల్లోడు చెప్తే నేను అడిగిన, అక్క మన్ని చంపడానికి వచ్చిన నువ్వు ఎట్ట బతికిచ్చావని అడిగిన ఆ ఆదివాసీ అక్కని. ఆమె అన్నది, అన్న ఎరగడబడితే చూస్తాం కానీ కడుపు కాలుతుంటే ఎలా చూడాలన్నా, ఎరగడబడితే ఏం చేయలేను, చూస్తా కానీ ఏం చేయలేను, కానీ కడుపు కాలుతుంటే ఏం చేయాలి? అందుకే నాకున్న జావ, అప్పుడు అన్నం ఉండేది కాదు, జావే, నాకున్న జావ ఒక గ్లాస్ పోసి వాడు సరైన తర్వాత చెప్పిన, అన్నలు మంచోళ్ళు రాబాకురా అని పంపించానన్నా అని చెప్పింది. అంటే శత్రువుని కూడా మనుషులుగా ప్రేమించే మనుషులు వాళ్ళు ఆదివాసులు. అబద్ధాలు ఆడలేరు, న్యాయం కోసం నిలబడేవాళ్ళు, మనుషుల కోసం నిలబడేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు. అన్నలు ఎందుకు పోయారు? వాళ్ళ కోసం. అట్లాంటి వాళ్ళు కాబట్టి అన్నలు పోయారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 12 లక్షల ఎకరాల భూమి ఇవాళ దున్నుకోవడానికి అవకాశం కలిగింది. నా చిన్నప్పుడు జబ మాత్రమే ఉండేది, ఇవాళ కనీసం బువ్వ తినడానికి కావాల్సిన అవకాశం వచ్చింది. ఎవరి వల్ల? అన్నల వల్ల. అన్నలు తిరగడం వల్ల, అన్నలు పనిచేయడం వల్ల, అన్నలు ఉద్యమం చేయడం వల్ల. అన్నలకు ఏం కావాలో వాళ్ళ పేరు లేదు, ఊరు లేదు, ఏది లేదు కదా, వేరే పేరుతోడు కదా అక్కడ బతికేది. మన కేశవరావు గారు చచ్చిపోయిండు, ఆయన ఆర్ఈసీ అంటే అప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజీలో అది గొప్పది, అక్కడ సీటు రావడం చాలా గొప్ప. మరి అక్కడ చదువుకొని కూడా ఆయన పోయి ఎక్కడ చచ్చిపోయిండు? రాజ్ కుమార్ గారు అక్కడ చదివేటప్పుడు నేను ఆయన ఒక్క రూమ్లో ఉండి మాట్లాడుకున్నాం, ఆర్ఎస్యు పీడిఎస్యు కొట్లాటలు వద్దండి అని. పరవరావు గారు, రంగారావు గారు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. మనం మధ్య కొట్లాడొద్దని ఆర్ఎస్యు పీడిఎస్యు జాయింట్ ప్యానల్ పెట్టినాం కేఈసీలో. మరి అట్లాంటి వాళ్ళందరూ ఏమయ్యారు ఇవాళ? వరవరరావు గారు పోయి జైల్లో ఎందుకున్నాడు? జైలు లాగా బయట ఉన్నా జైలు కిందనే లెక్క. మరి కండిషన్ తోటి అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చింది? సాయిబాబాగా ఎందుకు చనిపోయిండు? మరి ఇవన్నీ మనం పరిశీలన చేసుకుంటూ వస్తే ఈ ప్రభుత్వాలు, ఆ చట్టాలు చాలా మాటలు చెప్తా ఉన్నారు. ఏమని? మేము సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇంకా చాలా డైలాగులు కొట్టిండు ఆయన మోడీ. మరి ఇవాళ ఈ దేశం నుంచి పోయిన నీరవ్ మోడీ గారు నిన్ననే ఇంగ్లాండ్లో ఒక మంచి గెట్ టుగెదర్ పెట్టిండట. పేపర్లు, టీవీలు అవి కూడా రాస్తున్నాయి. మరి ఈ గాడిది కొడుకులకు సిగ్గులేదా? ఇక్కడ చిన్న నేరం చేయకపోయినా చంపేస్తున్న ఈ పెద్ద మనుషులు అన్నంలో మట్టి పోశారు. మీ అందరు చూశారు. మన భూపాలపల్లిలో చెట్టు కట్టేసి వాళ్ళు వండుకున్న అన్నంలో మట్టి పోసిన దుర్మార్గత్వాన్ని మీరు చూశారు. మరి కోటాను కోట్ల రూపాయలు దొబ్బిపోయిన ఎదవల్ని, లేదా ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఎట్లా అవుతున్నారు వాళ్ళు? ఒక్కసారి మంత్రి అయితే ఎన్ని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు? ఎట్లా సంపాదిస్తున్నారు? మీతో ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? ఇట్లాంటి అనేక విషయాలు చూస్తే చట్టం ఉన్నోడికి చుట్టంగా ఉంది. అందుకే మనం మన హక్కు కోసం కొట్లాడాల్సిందే అని కొట్లాడుతున్నాం. మన నమ్మిన ప్రజల్ని ప్రేమించే మంచి మనుషుల కోసం ప్రాణం ఇవ్వడానికి మనం సిద్ధం కావాలనే విషయాన్ని మనం అర్థం చేసుకునే మనం ఆ ఉద్యమాల్లో మనం ఉండాలి అనే విషయాన్ని గమనించి అనేక మంది అన్నలు అందుకే పోతున్నారు తప్ప వాళ్ళ ప్రయోజనం కోసం కాదు. ఇవాళ వాళ్ళ పేరుతోటి వాళ్ళని చంపుతూ, వాళ్ళ పేరుతోటి ఎవరిని చంపుతున్నారు? ఆదివాసీల్ని టెర్రరైజ్ చేయడానికి చంపుతున్నారు. ఆ టెర్రరైజ్ చేసి వాళ్ళందరినీ బయటికి పంపిస్తే అక్కడ ఏం చేయొచ్చు? అభివృద్ధి. ఏది అభివృద్ధి? గుట్టలకి 6 లైన్ల రోడ్డు వేశారు, గుట్టల మీద 6 లైన్ల రోడ్లు వేశారు. లేదు, కంబాల కేశవరావు గారు చచ్చిపోయిన తెల్లారే 2500 ఎకరాలు కంపెనీకి అప్పచెప్పారు. ఇది అభివృద్ధి? ఇవాడికి గూడాల్లో నుంచి ఎవరన్నా గర్భవతులు ఇట్లాంటి వాళ్ళని కావిడితోటి తీసుకురావాల్సి వస్తుంది. ఇవాటికి కూడా మీరు పోయి చూడవచ్చు, ఏ గ్రామాల్లోనైనా, మన కొండ గ్రామాల్లో కానీ మామూలుగా ఆదివాసీ గ్రామాల్లో. మరి గుట్టల్లో రోడ్లు ఎందుకు అంటే అవి అభివృద్ధి కోసమట. అందుకే ఇట్లాంటి ఎందుకంటే అభివృద్ధి కాదు, వాడి కాదు, ఆ గుట్ట కిందున్నా, ఆ పోడు కిందున్నా ఖనిజ సంపదల్ని దొబ్బడానికి తప్ప మరొకటి కాదు అనే విషయం అర్థమవుతుంది. అందుకే దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఇంకా బలోపేతం చేయడానికి, ఈ ఫాసిస్ట్ నిర్బంధాన్ని వ్యతిరేకించడానికి, ఈ ఎన్కౌంటర్లను ఆపాలంటే ఉద్యమాలు తప్ప మరో దారి లేదనే
ఈ కగారుకు వ్యతిరేకంగా కూడా మా పార్టీ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ శక్తి మేరకి పనిచేసి ఇక్కడ సదస్సులు జరిపింది. అన్ని పార్టీలు కలిసి నిరసన చెప్పడానికి కావాల్సిన కృషి చేసింది. ఇక్కడే కాదు, పంజాబ్లో, హర్యానాలో, బెంగాల్లో, ఢిల్లీలో ఈ అన్ని చోట్ల నిరసన చెప్తూ ఇప్పుడు ఢిల్లీలో అన్ని పార్టీలతోటి పార్లమెంట్ జరుగుతున్న సందర్భంగా కార్యక్రమం చేస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా ముందుకు తీసుకుపోతా ఉంది. ఇక్కడ కూడా కలిసి వచ్చే శక్తులన్నిటితో కలిసి అనేక ఉద్యమాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. రేపు కూడా ఈ ప్రభుత్వాల మీద మనం ఏం భ్రమలు పెంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ నిలబేయాల్సిన అవసరం ఉంది. మన హక్కుల కోసం నిలబెట్టాల్సిన అవసరం ఉంది, కలబడాల్సిన అవసరం ఉంది. అయితే అటు ఫాసిస్టు శక్తులు చాలా దూకుడుగా ఒకే ఎన్నిక, ఒకే లాంగ్వేజీ అని, బుల్డోజర్ అని, ఇంకోటని ఎట్లా దూకుడుగా వస్తూ ఉంది. ఆ దూకుడిని మనం తప్పనిసరి ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ బాస్ అయిన ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా ఉంది, హిందువులు, క్రిస్టియన్లు, కమ్యూనిస్టులు మాకు శత్రువులని వాళ్ళ పాంచజన్యలో కానీ మిగతా వాటన్నిటిలో రాయబడి ఉంది. మరి అట్లాంటి దానికి వ్యతిరేకంగా మనం కలిసి వచ్చే శక్తులన్నిటితోటి కలిపి వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మా పార్టీ భావిస్తూ ఆ ఉద్యమాలన్నింటిలో కలిసి రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని, విరసం లాంటి ఒక సంఘం, ఈ సంఘం కూడా పుట్టినప్పటి నుంచి కూడా ఖమ్మంలో మేము కూడా దాంట్లో పాల్గొన్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా విరసంతో మాకు కూడా అనుబంధం ఉంది. విరసంలో కొంతమంది అయినా మాకు దోస్తులుండి రెగ్యులర్ కలుస్తూ ఉంటాం. అట్లా ఈ విరసం పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక నిర్బంధాలను ఎదుర్కొంది, జైలుకి వెళ్ళింది, నిషేధాలకు గురైంది, అనేక కష్టాలు పడుతూ కూడా పెన్నుని ప్రజల కోసమే వినియోగించింది. ఉద్యమాలకే వినియోగిస్తున్న వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫున, నా తరఫున లాల్ సలాం తెలియజేస్తూ మనందరం కలిసి కొట్లాడదామనే విషయాన్ని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్ సలాం.